ఈరోజు సాటర్డే కదా, పొద్దున 5 o'clock మెలకు వచ్చింది. బట్ మా ఆయనొద్దు సౌండ్ చేశానంటే పాప లేస్తుంది, నాకు డిస్టర్బ్ అవుతుంది నిద్ర రోజు అని అన్నాడు. సరేలే అనేసి ఎందుకనేసి నేను కూడా కొద్దిసేపు పడుకొని లేద్దామనేసి పడుకున్నా. అసలు మెలకు రాలే ఎవ్వరికి, అందరం పడుకుండిపోయినాం. చూసేసరికి 8 అయింది. మా ఆయన డైరెక్ట్ లేచి తయారైపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరి మేమేమో లేచి చూసేసరికి నైట్కి మా ఆయనని కొంచెం ఆమ్లెట్ అయ్యే టమాటా చారులోకి అన్నంలోకి తిందాం అనేసి అంటే ఆమ్లెట్ వేసిండు. కిచెన్ అంతా కంపు కంపు వేసిండు, చూడండి మీరే. ఎగ్స్ కూడా అట్లనే ఉన్నాయి. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బయట ముగ్గు కూడా ఈరోజు పెట్టింది చూపించలేదు, ఎందుకంటే తెల్లారిపోయింది కదా, బయట చూపించాలంటే కొంచెం నాకు షేమ్గా అనిపించింది అందుకే చూపించలేదు. రేపు నుంచి పొద్దునుంచి చూపిస్తానులే. కానీ ఇక తర్వాత వచ్చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని రైస్ పొయ్యి మీద రైస్ కుక్కర్లో పెట్టేసిన, గిన్నెలు వేసుకొని బయటకు వచ్చేసి చూసేసరికి టైం అప్పటికి 10:30 అవుతుంది. సో కర్రీ కూడా ఆకుకూర పప్పు చేసేసిన, మాఫ్ పెట్టేసిన. ఈరోజు సాటర్డే కదా, మా ఆయన ఇంట్లో పూజ చేయలేడు, మనమే చేసుకోవాలి ఈరోజు ఇక అనేసి ఇంకా తల స్నానాలు చేసి పూజ అయితే కూడా కంప్లీట్ చేసేసిన. నెక్స్ట్ వీడియోలో చూస్తాను నా పూజ గదిని. వీడియో నచ్చితే లైక్, షేర్.